ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఈజీగా అంటే మన ఇళ్ల దగ్గరలో ఉండే ప్రైవేట్ స్కూల్స్లో చదివించిన 40-50 వేలకు తక్కువ ఫీజు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను జాబ్ చేయడం ప్రారంభించింది 94లో. ఈనాడులో పనిచేసేటప్పుడు మొట్టమొదటి నెల 125కి వచ్చింది. రెండో నెల నుంచి 1200, 1500 అట్లా 3-4 వేలు కూడా తీసుకున్నది ఉంది బిల్లు. అప్పుడేంటి ఇది కదా, 3 లైన్లు వస్తే 75 బేసులు, 400 సెంటీమీటర్లు దాటితే రూపాయి ఇచ్చేవాళ్ళు. తర్వాత అప్పుడు మాకు కుదిరేది కాదు ఫోటోలు, ఎందుకంటే మేమేమో సిటీల్లో ఉన్నాం కదా. రూరల్ అయితే సిటీల్లో అయితే ఉండేది కదా అట్లా. ఆ తర్వాతన ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు అదేది ఆంధ్ర అని ఉండేది, దానికి చేస్తే 50 రూపాయలు వార్తకైతే, స్టోరీ అయితే 100 రూపాయలు అనమాట. అట్లా ఇచ్చేవాళ్ళు. అట్లాగే లెక్కేసుకున్నప్పుడు 4000 రూపాయల దాకా తీసుకున్నాం. తర్వాత వచ్చేటప్పటికి అవి పర్మనెంట్ కాదనుకున్నాక నేను సిటీ కేబుల్కి వెళ్తే 2200 రూపాయలు జీతం అనమాట. ఈ జీతంతో బిగిన్ అయినప్పుడు అప్పటికి నా ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంది, ప్రతి 2-3 నెలలకి అంతో ఎంతో అప్పు అయ్యేది. వైద్యానికి, విద్యకు అప్పుడు. ఈ అప్పులు తీర్చడానికి నానా తిప్పలు ఒకటి. ఆ తర్వాత నా జీతం కంటే నాకు ఇది ఎప్పుడు ఉండే, ఇది ఏం తాకట్టు పెడతాం ఇంట్లో వాస్తవంగా చెప్పాలంటే. అది ఆ తర్వాత నేను తేజాలో చేసినప్పుడు కానీ, టీనాలో చేసినప్పుడు కానీ